ఆరోగ్య సమస్యలు అనేది మన భాషలో డిస్కస్ చేస్తేనే బాగుంటుంది. సో ఈరోజు నేను పెరాలసిస్ గురించి అవేర్నెస్ మాట్లాడతాను. అంటే దాని గురించి తెలియాల్సిన పాయింట్స్ ఏంటిది, ఒకవేళ మన ఇంట్లో ఉన్న వాళ్ళకి కానీ చుట్టుపక్కల ఉన్న కానీ పెరాలసిస్ రాకముందు ఎలాంటి కేర్ తీసుకోవాలి, వచ్చిన తర్వాత ఎంబటే డిటెక్ట్ చేసి ఏ టైంలో హాస్పిటల్ తీసుకెళ్ళాలి, అండ్ ఆల్రెడీ వచ్చి ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఎలాంటి కేర్ ఇవ్వాలి, దీని గురించి మాట్లాడతాం. సో మనకి స్ట్రోక్ అంటే చాలామంది హార్ట్ స్ట్రోక్ అని అనుకుంటారు. సో స్ట్రోక్ అంటే జనరల్గా బ్రెయిన్కి సంబంధించి, మనకు హార్ట్ స్ట్రోక్ని స్ట్రోక్ అని మెడికల్ టర్మినాలజీలో ఎట్లీస్ట్. సో స్ట్రోక్ అంటే మనకి బ్రెయిన్లో మనకి బ్లడ్ సప్లై అనేది తక్కువ అయిపోయి కాలు చేయి ఒక సైడ్ పడిపోవడము, లేకపోతే మింగడానికి ఇబ్బంది అవ్వడము, ఒక సైడ్ మొద్దువారిపోవడము, మూతి వంకర పోవడము, ఇది ఏదే జరిగినా కూడా దాన్ని స్ట్రోక్ కిందకే తీసుకుంటాం. సో ఒకవేళ స్ట్రోక్ వచ్చినట్టయితే జనరల్గా మనకి ఇది ఇంత ముందు అయితే ఆఫ్టర్ 40 ఇయర్స్, ఆఫ్టర్ 50 ఇయర్స్ కామన్. కానీ ఇప్పుడు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ వల్ల ఆఫ్టర్ 30 ఇయర్స్కే వస్తుంది చాలామందికి. సో కామన్గా రిస్క్ ఫ్యాక్టర్స్ అందరికీ తెలిసినవి ఏంటంటే బీపీ, షుగర్, కొలెస్ట్రాల్. ఇవి కాకుండా వెయిట్ ఎక్కువ ఉన్నా కానీ, నార్మల్గా బరువు కంటే నడుము చుట్టూ కొవ్వు ఎక్కువ ఉండడం. ఎందుకంటే మనకు ఒబిసిటీలో 2 టైప్స్ ఉంటాయి. కొందరేమో జనరల్గా ఈ షోల్డర్ దగ్గర నుంచి కాళ్ళ వరకు మొత్తం లావే ఉంటారు. కానీ కొందరు అలా కాకుండా నడుము చుట్టే కొవ్వు ఎక్కువగా ఉంటుంది. సో ఈ నడుము చుట్టూ కొవ్వు ఎక్కువగా ఉన్న వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం కానీ బ్రెయిన్ ప్రాబ్లం కానీ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అది కాకుండా మనకి కావాల్సినంత వెజిటేబుల్స్, ఫ్రూట్స్ తీసుకోకపోవడము, అండ్ పొల్యూషన్. సో ఇవన్నీ ఇంకా కావాల్సిన మోతాదులో డైలీ ఎక్సర్సైజ్ చేయకపోవడం కూడా రిస్క్ ఫ్యాక్టర్. సో ఏ రిస్క్ ఫ్యాక్టర్ ఉన్నా మనకు తర్వాత హార్ట్ ప్రాబ్లం కానీ బ్రెయిన్ ప్రాబ్లం కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకి ఒకవేళ ఈ పెరాలసిస్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి మనకు ఫాస్ట్ అని ఒకటి ఉంటుందన్నమాట. ఫాస్ట్ అంటే ఎఫ్ అంటే ఫేస్, అంటే మూతి వంకరగా పోవడం ఇలా. నెక్స్ట్ ఏ అంటే ఆమ్ అంటే అది అంటే చెయ్యి అయి ఉండొచ్చు, కాలు అయి ఉండొచ్చు, అప్పర్ ఆర్మ్ అయి ఉండొచ్చు, లోవర్ ఆర్మ్స్ అయి ఉండొచ్చు. సో మనకి ఆమ్ అంటే చేతిలో వీక్నెస్, అంటే నార్మల్గా నొప్పి కాకుండా గ్రిప్ తగ్గిపోవడం. అంటే సపోజ్ మనకి ఇప్పుడు మార్నింగ్ లేచారు, ఎవరన్నా టీ తాగుదామని టీ కప్పు పట్టుకున్నారు, కానీ చేతిలో పట్టు ఉండట్లేదు, చేతిలోకి వెళ్ళి జారిపోతుంది. లేకపోతే రాద్దామని పెన్ను తీసుకున్నారు, చేతిలో గ్రిప్ ఉండట్లేదు. అలా బటన్ పెట్టుకుందామంటే గ్రిప్ ఉండట్లేదు. సో ఇట్లాంటివి. కాళ్ళలో అయితే మనకు చెప్పులు వేసుకుందామంటే చెప్పులు జారిపోవడము, గడప దాటుతామంటే పాదం గడపకు తాకడము. సో ఇట్లాంటి కాళ్ళలో వీక్నెస్ కిందికి వస్తాయి. లేకపోతే ఒక సైడ్ మొత్తం మొద్దు వారిపోవడం. మనకి ఇటు సైడ్ నీళ్ళు పోసుకుంటే బాగానే వేడి అనేది చల్లదనం అనేది బాగానే తెలుస్తుంది, కానీ ఇంకో సైడ్ సరిగా తెలియదు. సో దీన్ని స్పర్శ లేకపోవడం అంటారు. ఇంకా మనకి మింగడానికి కూడా ఇబ్బంది అవ్వడం, అంటే మింగుతుంటే మనకి సరళబడ్డట్టు అవ్వడం, ముక్కులోంచి రావడము, లేకపోతే నాలుక వంకరగా పోవడం. సో స్ట్రోక్లో ఇవి కూడా వస్తాయి. సో ఫాస్ట్లో ఎఫ్ అంటే ఫేస్, ఏ అంటే ఆమ్. నెక్స్ట్ ఎస్ అంటే స్పీచ్, అంటే మాతో తొందరగా పోవడం. సో అంతకుముందు స్పీచ్ మాట్లాడితే బాగానే అర్థమయ్యేది, కానీ సడన్గా 15-20 మినిట్స్ నుంచి మాట సరిగా రావట్లేదు. సో ఇది స్పీచ్. టీ అంటే టైం, అంటే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ఎందుకంటే మనకి బ్రెయిన్లో బ్లడ్ సప్లై తక్కువైనప్పుడు మనకి గంటకి 12 కోట్ల న్యూరాన్స్ చనిపోతాయి. నిమిషానికి 20 లక్షలు, గంటకి 12 కోట్లు. స్ట్రోక్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి బ్లడ్ క్లాట్ అవ్వడం వల్ల రావచ్చు, ఇంకొకటి బ్లడ్ బయటకు లీక్ అవ్వడం వల్ల రావచ్చు. బ్లడ్ క్లాట్ అయిన దానివల్ల స్ట్రోక్ వచ్చినట్టయితే వాళ్ళకి ఆ ఇంజెక్షన్ ఇస్తే మనకు ఆ క్లాట్ అనేది కరిగిపోయి మళ్ళీ కాలు చేయి సరిగా పనిచేయడము, మాట వాపసు రావడం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది మనకి 4.5 అవర్స్, కానీ వీలైనంత తొందరగా ఫస్ట్ అవర్లో తీసుకెళ్తే ఇంకా మంచిది. ఎందుకంటే మనకి పేషెంట్ అక్కడికి వెళ్ళి స్కానింగ్ అయ్యి అది లీక్ అయిందా క్లాట్ అయిందా తెలుసుకొని ఆ ఇంజెక్షన్ ఇవ్వడానికి మనకి అరౌండ్ 1/2 అవర్ టు 45 మినిట్స్ టైం పడుతుంది హాస్పిటల్లో. సో మనం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా హాస్పిటల్ తీసుకెళ్తే మన మెయిన్గా పెరాలసిస్లో మనకి టైమ్ ఈజ్ బ్రెయిన్ అంటారు. ఎంత టైం తక్కువలో అంత తీసుకెళ్ళిపోతే అంత బ్రెయిన్ మనం సేవ్ చేయొచ్చు. ఎందుకంటే మనకి నిమిషానికి 20 లక్షల న్యూరాన్స్ చనిపోతుంది. మనం వేస్ట్ చేసే నిమిషం కూడా బ్రెయిన్లో మనకు నరాలు అనేవి చనిపోతూనే ఉంటాయి. సో ఇది స్ట్రోక్ రాకముందు కేర్, వచ్చిన తర్వాత. సో ఆల్రెడీ స్ట్రోక్ వచ్చేసింది అనుకోండి, ఎందుకని నైట్ ఎప్పుడో సిమ్టమ్స్ వచ్చేసినాయి, ఏం కాదులే అని అలాగే పడుకున్నారు, మార్నింగ్ వరకు మొత్తం కాలుసే పని చేయకుండా అయిపోయింది. సో ఆ టైంలో మనకి ఇంకా ఆ క్లాట్ కరిగే ఇంజెక్షన్ కూడా మనం ఇవ్వలేము. సో నెక్స్ట్ ఏంటిదంటే రిహాబిలిటేషన్. సో ఫస్ట్ మనకి ప్రివెన్షన్ ఉంటుంది, తర్వాత టైమ్లీ ట్రీట్మెంట్. ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకోలేని స్థితిలో ఉంటే నెక్స్ట్ రిహాబిలిటేషన్లో మనకి ఫిజియోథెరపీ చేయడం, అంటే ట్రైనింగ్.
కాళ్ళకి చెయ్యికి శక్తి బాగా పెరిగేటట్టు ట్రైనింగ్ ఇవ్వడం, ఇంకా మాటకి కూడా ట్రైనింగ్ ఇవ్వడం, స్పీచ్ థెరపీ అంటాం. కొందరికి మాట తొందరగా పోతుంది, కానీ కొన్ని రకాల పక్షవాతంలో మాట మొత్తానికే పడిపోతుంది. సో ఇది చేసినట్టయితే ఫిజియోథెరపీ చేస్తే మనకి ఆ పవర్ అనేది కరెక్ట్గా ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ మెడికేషన్. సో మనకు ఒక్కసారి స్ట్రోక్ వచ్చిందంటే మెడికేషన్ లైఫ్ టైం యూస్ చేయాలి. కిడ్నీకి లివర్కి ఏం ప్రాబ్లం రాదు. సో లైఫ్ టైం యూస్ చేయాలి. ఎందుకంటే మళ్ళీ మధ్యలో మందులు ఆపేస్తే మళ్ళీ ఇంకో స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మనకు అది కోర్స్ లాగా ఏముండదు, 2 months 3 months వాడేసి మందులు ఆపేసి అలా. కొన్నిటికి కోర్స్ ఉంటుంది. ఇప్పుడు యాంటీబయాటిక్కి 5 days కోర్సు, లేకపోతే కడుపులో మంటలాగా ఉంటే 14 days కోర్సు, లేకపోతే నొప్పి ఏమైనా ఉంటే 5 days కోర్సు, అట్లా ఉంటుంది. కానీ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి, హార్ట్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి కోర్స్ ఏమి ఉండదు, జీవితాంతం వాడాల్సిన మందులు.